హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు పుష్ప 2 రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే బయట అయితే కనుక సోషల్ మీడియాలో కానీ బయట టాక్స్ కానీ అన్నీ కూడా నెగిటివ్గా వస్తున్నాయి. చాలా నెగిటివ్గా వస్తున్నాయి, కొన్ని కొన్ని చోట్ల పాజిటివ్గా వస్తున్నాయి. అసలు ఏంటి సినిమాలో, అసలు ఏముంది, దమ్ముందా దమ్ము లేదా, దాని గురించి అసలు క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు సినిమా స్టోరీ ఏంటి, ఎలా ఉంది, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, మేకింగ్ ఎలా ఉంది, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది, అన్ని దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. అసలు పాజిటివ్స్ ఏంటి? అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది. నిజం చెప్తున్నాను, అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సూపర్ చేశాడు. నేషనల్ అవార్డు వచ్చిన దానికి న్యాయం చేశాడు. నిజంగా నేషనల్ అవార్డు అర్హుడే, అంత బాగా వేసాడు అనిపించింది. సుకుమార్ గారు మేకింగ్ అయితే కనుక అద్భుతం, చాలా బాగుంది. సుకుమార్ గారు పుష్ప 1 ఎలాగా చేశారో అదే విధంగా మేకింగ్ అయితే కనుక అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. అండ్ ఫాద్ ఫైజల్ యాక్టింగ్ అయితే కనుక అల్లు అర్జున్ యాక్టింగ్ డామినేట్ చేసి మరీ యాక్ట్ చేశాడు, చాలా బాగుంది, అద్భుతంగా చేశాడు. ఫాద్ ఫైజల్ అల్లు అర్జున్ మించి చేశారు అనమాట, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇరగదీశాడు, మామూలుగా లేదు. సినిమాకి ఎంత కావాలో అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు, మంచిగా ఉంది, పర్లేదు. సాంగ్స్ గురించి మళ్ళీ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. జాతర సీన్లు అయితే కనుక రష్మిక డైలాగ్ చెప్పింది, చాలా ఎమోషనల్గా, మంచి చాలా బాగా యాక్ట్ చేసింది, మంచి ఎమోషనల్గా డైలాగ్ చెప్పింది. మంచి స్క్రీన్ స్పేస్ కూడా ఉంది రష్మిక కొన్ని కొన్ని సీన్స్లో, చాలా బాగుంది. డైలాగ్స్ అయితే కనుక ఎరక తీసేస్తా. ఆ జాతర సీన్లు అయితే కనుక డైలాగ్ సూపర్, చాలా బాగా చెప్పింది. అండ్ ఫాద్ ఫైజల్ అయితే కనుక పుష్ప 1లో చాలా తక్కువ కనిపిస్తాడు, కానీ పుష్ప 2లో అయితే కనుక స్క్రీన్ స్పేస్ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ విలన్ ఫాద్ ఫైజలే, చాలా బాగుంది. విలనిజం, స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇవి పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్స్లోకి వెళ్దాం. అసలు ఏంటి నెగిటివ్స్? పాజిటివ్స్ అన్నారు కదా, ఇప్పుడు నెగిటివ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, కథలో బలం ఏమాత్రం లేదు, అస్సలు లేదు కథలో బలం. సాంగ్స్ చూస్తే పుష్ప 1లో సాంగ్ చూస్తే కనుక చాలా బాగుంది అనిపించింది. అబ్బా బాగున్నాయి సాంగ్స్. మళ్ళీ అంటావా మామ, అంటావా మామ అనే సాంగ్ ఎంత బాగుంది, ఇప్పుడు కూడా స్టిల్ వినాలనిపిస్తుంది ఆ సాంగ్ చూస్తే. ఇప్పుడు ఏంటంటే దెబ్బలు పడతాయి రో బాబా దెబ్బ, ఏ సాంగ్ అది? ఆ సాంగ్ చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. ఏం సాంగ్ రా బాబా, అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తా అని చెప్తున్నారు మీడియాస్లో, అట్లు అటువంటి సినిమాకి ఇటువంటి సాంగ్ అనిపించింది. అసలు టూ మచ్ సాంగ్స్ అనేది వరస్ట్, అసలు బాగా. ఇంకోటి, కథలో ట్విస్టులు లేవు అసలు, ఓన్లీ ఫైట్స్, ఎలివేషన్స్ తప్ప కథలో ఏం ట్విస్ట్ లేవు. నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ట్విస్ట్ అనేది అసలు ఏం కనిపించదు, నో ట్విస్ట్. అల్లు అర్జున్ కన్నా ఫాద్ ఫైజల్ యాక్టింగ్ అయితే కనుక ఇరగా తీసాడని చెప్పొచ్చు. మామూలుగా యాక్టింగ్ కాదు అతనిది. అసలు బిఫోర్ సినిమాలు చూసుకున్నా సరే అతని యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఇరగా తీసేసాడు అంతే. అల్లు అర్జున్ని మించి యాక్ట్ చేశాడు. అంటే అల్లు అర్జున్ చేయలేదని కాదు, అల్లు అర్జున్ కూడా చేశాడు, అతన్ని మించి యాక్ట్ చేశాడు ఫాద్ ఫైజల్. ఇరగా తీసాడు అంతే, మామూలుగా లేదు యాక్టింగ్. ఎందుకంటే విలనిజం, కానీ అంత యాక్టింగ్ పెట్టినా సరే ఒకే విలనిజంలో అయితే బలం అనేది అసలు లేనే లేదు. అంత యాక్ట్ చేసినా సరే, అల్లు అర్జున్ మించి యాక్ట్ చేసినా సరే విలనిజంలో బలం లేదు. ఎందుకంటే పుష్ప 1 పార్ట్ 1లో చూసుకుంటే కనుక 3 విలన్లు ఉంటారు. ఫాద్ ఫైజల్ ఉంటారు, సునీల్ ఉంటారు, తిను అనసూయ ఉంటుంది లేడీ విలన్ లాగా, మళ్ళీ ఇంకో వేరే విలన్ ఉంటాడు, అలా 3 విలన్లు ఉంటారు. కానీ ఇక్కడ ఒకే విలను. స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతిసారి కూడా ఫైట్ చేయడం ఆపడం, దందాలు ఆపడం, స్మగ్లింగ్ ఆపడం, ఓడిపోవడం, అట్లా ఈ కావాలని పెట్టారనిపించింది, అనవసరంగా పెట్టారనిపించింది చాలా సీన్లు. ఇంకోటి వచ్చేసి సినిమా అయితే కనుక భయంకరమైన ల్యాగ్. అసలు ఎంత ల్యాగ్ అంటే చాలా ల్యాగ్. 3 గంటల 15 నిమిషాలు సినిమా. ఒకవేళ పుష్ప 3 తీస్తే కనుక 6 గంటలు పెడతారేమో అనిపించింది, అంత ల్యాగ్ చేశారు. కావాలని పుష్ప 3 కోసం చేసి ల్యాగ్ చేసి అలా తీసుకెళ్ళిపోయాడు సుకుమార్ గారు. ఎందుకు తీసుకెళ్ళారు నాకైతే అర్థం కాలే. సినిమా నెగిటివ్ రివ్యూ రావడానికి మెయిన్ ఇయే రీజన్, చాలా మెయిన్ రీజన్, ఫుల్ ల్యాగ్. సినిమా థియేటర్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేద్దాం రా బాబో, నా వల్ల కాదు రా బాబు ఎంత ల్యాగ్ అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ప్రతి ఆడియన్కి కలుగుద్ది. అంటే ఒక అల్లు అర్జున్ ఆర్మీకి తప్ప, అల్లు అర్జున్ ఆర్మీకి అయితే డెఫినెట్గా నచ్చుద్ది సినిమా. ఎంత ల్యాగ్ ఉన్నా సరే 6 hours పెట్టినా సరే డెఫినెట్గా అల్లు అర్జున్ ఆర్మీకి అయితే డెఫినెట్గా నచ్చుద్ది. ఇంకా అవసరం లేని సీన్స్ చాలా పెట్టారు. అసలు ఆ సీన్ ఏంటో చెప్తా చూడు.
అల్లు అర్జున్ ఎంట్రన్స్ సీన్ అసలు అవసరం లేని సీన్. ఇంకా వేరే విధంగా ట్రై చేయొచ్చు. ఎంట్రన్స్ సీన్ బాగుంది, కానీ కథకి మిక్సింగ్ లేకుండా పెట్టాడు అనమాట ఆ సీన్. ఎక్కడో జపాన్ లో ఫైట్ జరుగుతూ ఉంటది, ఆ ఫైట్ లో గన్నుతో కాలుస్తారు, కాల్చిన వెంటనే ఎక్కడెక్కడో ఇండియాలో వచ్చి మంచం మీద నుంచి లెగిస్తాడు. ఒకవేళ ఆ సీన్ బాగుంది, ఎంట్రన్స్ సీన్ ఎగదీసాడు, బాగా పెట్టాడు. కానీ ఆ సీన్ ఏమన్నా లింక్ ఉందా సినిమా మొత్తానికి? లింక్ లేనే లేదు. ఏదో ఎలివేషన్ కోసం ఏదో కావాలని పెట్టాడే తప్ప సుకుమార్ గారు అసలు ఆ సినిమాకి లింక్ అనేది లేదు. ఒకసారి చూస్తే డెఫినెట్ చూసిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. లింక్ లేనే లేదు. అసలు ఎందుకు పెట్టాడో కూడా తెలియదు ఆ సీన్. అసలు అవసరం లేని సీన్స్ పెట్టాడు అనమాట. అనవసరమైన సీన్స్. అసలు అనసూయ పుష్ప 1లో క్యారెక్టర్ ఎరగదేస్తుంది, అనసూయ సునీల్. కానీ ఈ సినిమాలో అసలు ఇంపార్టెన్సే లేదు వాళ్ళిద్దరికి. అనసూయ కానీ సునీల్ కానీ ఎవ్వరికి అసలు, సునీల్ గారికి అసలు ఇంపార్టెన్సే లేదు. అసలు ఎంత ఇంపార్టెన్స్ ఉంది పుష్ప 1లో, కానీ దీంట్లో లేదు. అదొకటి బిగ్గెస్ట్ మైనస్. మొత్తానికి సినిమా చూసుకుంటే కనుక చాలా ల్యాగ్ ఉంది, భయంకరమైన ల్యాగ్ ఉంది. కానీ అల్లు అర్జున్ ఆర్మీకి అయితే డెఫినెట్గా నచ్చుద్ది ఈ సినిమా. అంత ల్యాగ్ ఉన్నా సరే 6 hours పెట్టినా సరే డెఫినెట్ అల్లు అర్జున్ నచ్చుద్దేమో అనిపించింది, అంత ల్యాగ్ ఉంది. ఇంకొకటి మరి ఓవర్ అనిపించింది ఏంటంటే, భార్య ఫోటో అడిగిందని ఏకంగా రాష్ట్ర సీఎంనే మార్చేస్తాడు. ఎంత ఓవర్ అనిపించింది, టూ మచ్ ఓవర్. అంటే అనవసరమైన వేస్ట్ ఆటలను పెట్టి ఎలివేషన్స్ కోసం అని చెప్పి సినిమా దెబ్బతీసే టైప్ సీన్స్ ఇవే పెట్టారు అనమాట. అనవసరం ఆ సీన్ చెప్పాలంటే. ఎందుకు భార్య ఫోటో అడిగిందని సీఎంను మార్చేసి అంత సీను చాలా ఓవర్ అనిపించింది నాకైతే కనుక. మీకేమనిపించింది డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. బట్ థియేటర్లో ఉండి ఈ సీన్లన్నీ చూసి ఎంత ల్యాగ్ చూస్తుంటే తప్పదు కదా, చూడాలి, కాంప్రమైజ్ అయ్యి చూడాలనిపించింది నాకైతే కనుక. బట్ అల్లు అర్జున్ ఆర్మీకి అయితే డెఫినెట్గా సినిమా నచ్చింది 100%. ఇంకోటి మైనస్, బిగ్గెస్ట్ మైనస్, 2000, 3000, 4000, 5000 పెట్టి సినిమా చూసే అంత సీన్ లేదు. 100, 200, 250 ఎక్కువ ఈ సినిమాకి. ఎందుకంటే అసలు ఎందుకు అంత రేట్లు పెట్టి సినిమాకి వెళ్ళాలా? ఎందుకు వెళ్తారండి? 2.5 hours పెట్టి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఓకే, కానీ 3 గంటల పావు పెట్టి 3 hours 17 minutes పెట్టి సినిమాని థియేటర్లో కూర్చొని దొబ్బించుకుని 1000, 2000, 3000 పెట్టి సినిమా చూస్తే అంత సీన్ అయితే లేదు. అసలు అంత అవసరం కూడా లేదు. అది ఒకటైతే బలంగా చెప్పగలను. అండ్ ఆఖరిగా లాస్ట్గా చూసుకుంటే కనుక సినిమా అయితే బాగుంది, కానీ చాలా ల్యాగ్ ఉంది. సో ఇది ఈరోజు పుష్ప గురించి అయితే రివ్యూ. మీకు నచ్చితే కనుక ఆ సినిమాకి వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయం అంటే డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. ఉంటాను. జై హింద్.